మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనల్ని చులకనగా చూసే వ్యక్తులని, అంటే మనం ఒక దగ్గర ఉన్న మన మాటకు కానీ మనకి కానీ వాల్యూ ఇవ్వకుండా నీకేం తెలుసు అని మన మొహం మీద నవ్వే వాళ్ళని, మనమంటే రెస్పెక్ట్ లేని వాళ్ళకి మన లైఫ్లో ఛాన్స్ ఇవ్వడం, లేకపోతే మన లైఫ్లో వాళ్ళని ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్, అలాంటి వాళ్ళని ప్రేమించడం ఇంకా ఎంతవరకు కరెక్ట్, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ వైషు. బాగున్నారా? సో ప్రేమించడం అనేదే చాలా పెద్ద విషయం అయినప్పుడు, అలాంటి వ్యక్తి మనతో జీవితాంతం ఉండాలన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం చూసి నవ్వే వాళ్ళను, లేకపోతే మన మాటకు విలువ ఇవ్వని వాళ్ళను మనం ప్రేమించడం కరెక్ట్ అంటారా? అంత చులకనగా చూసేవాడు మనకు అవసరం? వైషు, ఒకటే చెప్తా, ప్రేమ అనేది సూపర్ మార్కెట్లో వస్తువు కాదు దొరికేది. ప్రేమ అనేది ఆ మనిషికి, ఎదుటి మనిషి మీద ప్రేమ పుట్టాలి, ప్రేమ కలగాలి. అది ప్రేమను అడుక్కోకూడదండి. కదా, ప్రేమించు ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోకూడదు. అది బెగ్గింగ్ అవుతుంది. బెగ్గింగ్ చేసేవాడి మీద మనకు నిజంగా దయాధర్మం ఉంటుందా? ఇష్టం అంటే 10 పైసలు ఇస్తాం, లేకపోతే పో అంటాం. ఇది కూడా అదే, అంతే. ప్రేమ అనేది తీసుకోవాల్సిందే, ఇవ్వాల్సిందే ఒకరికొకరు, అంతేగాని బలవంతంగా కొనుక్కోవడం కాదు. కొనుక్కున్నది మన దగ్గర చాలా రోజులు ఉండదు కదా. నాతో టైం స్పెండ్ చేయను, లేకపోతే నా దగ్గర ఉండను, అంతే. అడుక్కోవడం అంటే టైం స్పెండ్ చేయడము అంటే అది ఓన్లీ టైం బీయింగ్, నాతోనే ఉండు అంటే అది కూడా నువ్వు అడుక్కుంటావు. ఏదైనా ఎవరినైనా సరే ప్రేమ ఎప్పుడు ఎవరిని అడుక్కోకండి. నేను చెప్పే సలహా, నన్ను ప్రేమించు, నన్ను ఇష్టపడు, నా కోసమే ఉండు, నాతోనే మాట్లాడు అంటే ఉండడు. అది నువ్వు అడుక్కుంటున్నావు కదా. అది ఎట్లాగంటే ఇవ్వాలి. ప్రేమ అనేది పంచుకోవాలి. ఇదేంటంటే తీసుకోవడం కాదు, బలవంతంగా తీసుకోవడం కాదు. ఒకరిని మనము ఒక కార్నర్లో కూర్చోబెట్టి నన్ను ప్రేమించు ప్రేమించు అంటే అది పిచ్చోడే అయిపోతుంది, అది పిచ్చేది అయిపోతుంది కదా. కాబట్టి ప్రేమ అనేది ఎవరైనా సరే ఒకరి మీద ప్రేమ ఉండాలి అంటే ఇరువైపులా ఉండాలి. అంటే మనసుతో ప్రేమించడం వేరే, శరీరాన్ని ప్రేమించడం వేరే. మీరు అన్నట్టుగా చాలా మటుకు ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరి మధ్యలో కూడా ప్రేమ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే అసలు వాళ్ళ నీడ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది. వాళ్ళు మాట్లాడితేనే మనకు చాలా పిచ్చెక్కుతుంది అనమాట. అసలు మాట్లాడకూడదు. కొన్ని రోజులు మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ అదే పరిస్థితి ఈ అమ్మాయికి ఉండదు. అతను ఎంత ఆశ్రయించుకున్నా కూడా పర్లేదు, ప్లీజ్ ప్లీజ్, ఈ ప్లీజ్ ప్లీజ్లు ఉంటాయి చూడు వైషు. అసలు నిజంగా ప్లీజ్ ఎవరు గట్టి పెట్టారు, కానీ ఈ విషయంలో ప్లీజ్ అని అనకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ ఒక మూడో వ్యక్తిని, సెకండ్ వ్యక్తిని నేను ఏదన్నా కావాలని ప్లీజ్ అని అడుక్కుంటే అది వాడి దయాధర్మం కదా. నాకు బాగుంటే, నాకు ఇష్టమైతే ఓకే, నాకు ఇష్టం లేకపోతే నువ్వెవరో నాకు సంబంధం లేదు. మరి అలాంటి వాళ్ళ కోసం అంటే అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ ఎందుకు వెంటబడాలండి? అలా వెంటబడిన వల్ల అటువైపు వ్యక్తికి ఏమైనా జాలి ఉంటుందా? జాలి ఉండదు. పైగా కొంతమంది ఏమంటారంటే, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నాకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, నీ మీద నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేయకు అన్నా కూడా నువ్వు ఫోన్ చేస్తున్నప్పుడు వాడికి నీ మీద ఏం విలువ ఉంటుంది? ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే నీకు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, అక్కడ ఆక్యుపై చేసేసారు. కాబట్టి ఒక బాటిల్లో ఫుల్ నీళ్లు పోస్తే ఇంకా పోస్తే కిందికి వస్తాయి కదా. ఇంకా మనం క్యాప్ పెట్టినా కూడా కిందికి వస్తాయి, 2 డ్రాప్స్ కూడా కింద పడతాయి కదా. అట్లాగే ఇక్కడ కూడా ఆల్రెడీ నా మనసులో నువ్వు లేవు, నువ్వు నాకు కనిపించకు, నువ్వు అవసరం లేదు అని చెప్పినా కూడా నేను నీ వెంటే ఉంటా, నీతోనే ఉంటా, నువ్వు ఏమైనా చేసుకో, నాకు పర్లేదు. కొంతమంది అమ్మాయిలండి కాంప్రమైజ్ పర్వాలేదు, నాకు చాలా ప్రేమ నువ్వంటే, నువ్వు ఏమైనా చేసుకో, నాతో ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడు. అలాంటి అమ్మాయిలు కూడా చాలా మంది. దౌర్భాగ్యం ఉందా? ఆడంటే ఏంటంటే దయాధర్మం అనమాట. తనకి ఇష్టం వచ్చినప్పుడు తన హ్యాపీనెస్ అంతా ఒక XYZ అన్ని పంచుకున్న తర్వాత ఇంకా ఏదో అయ్యో పాపం అని నీతో ఆయన చెప్పు, ఏంటి ఫోన్ చేయమన్నావు, అంతేనా, పెట్టేయి, అలాగే ఉంటుంది ఇక. వీళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇట్లాంటి విషయాల్లో కొంతమందికి అబ్బాయిలకు జరుగుతుంది, అమ్మాయిలకు కూడా జరుగుతుందండి. అబ్బాయిలు ఇది వరకు లాగా పాపం ఇంతకుముందు నిజంగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే బేలతనం వచ్చేసి ఈ అమ్మాయి కోసం ఎమోషనల్గా అయిపోయారు. అంటే కొంతమంది అబ్బాయిలు నిజంగా అమ్మాయిలా కాకుండా అమ్మాయిలు కూడా చాలా సిన్సియర్గా వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వరకు అంతవరకు వెళ్తారు. కొంతమంది ఏంటంటే ఇంకా ఆమె విషయం తెలిసినా కూడా ఆ మగవాళ్ళు కూడా కొంతమంది నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు ఇలా కదా, నాతో ఇట్లాగే ఉన్నావు కదా, మళ్ళీ మధ్యలో అతను ఎందుకు వచ్చాడు, ఎవరు వచ్చారు, ఇది కరెక్టా, ఇది తప్పు కదా, నీ విషయం నా విషయం మన ఫ్యామిలీస్లో చెప్పుకున్నాం కదా, మరి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఇంకొకటి పెట్టుకుంటున్నావు అంటే అది మళ్ళీ అంటుంది అనమాట, నా ఇష్టం, నాకు అప్పుడు ఇష్టం ఉండదు, నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
అప్పుడు ఏం చేయాలా పాపం అబ్బాయి కూడా డిప్రెషన్ అయిపోతాడు అనమాట. అందుకని ఎవరైనా సరే వద్దు, నాకు ఇష్టం లేదు, నాకు నువ్వు కనిపించకు అని ఎప్పుడైతే అన్నారనుకోండి, అప్పుడు మీరు కూడా స్టాప్ చేయండి మాట్లాడు. అఫ్ కోర్స్ ఎమోషనల్గా మీకు బాధగా ఉంటుంది. అంటే ఒక మనిషి నేను కాదన్నంత మాత్రం వెళ్ళిపోవాలండి మనం ఈ ప్రపంచంలో నుంచి. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చి కళ్ళు తెరిచినప్పుడు నువ్వు ఎవరైతే ప్రేమిస్తున్నావు అతను నీ పక్కన లేడు కదా, నువ్వు ఒంటరిగానే ఉన్నావు. నీకు ధైర్యంగా వాడు ఎవరైతే నిన్ను కాదు అని వెళ్ళిపోయాడు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాడి ముందే బతకండి, రాజాలాగా బతకండి. నేను ఇది, నువ్వు లేకపోతే నీకు నాతో పాటు ఉండే అర్హత లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు. చూడు, నీకంటే నేను ఆ రోజు నువ్వు వద్దని చెప్పినావు కదా, చాలా మంచి పని చేయాలి, దానికి నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పండి. కానీ కొంతమంది ప్రేమగానే ఉంటారు, ప్రేమ చూపిస్తూ ఉంటారు, కానీ అందరిలో ఉన్నప్పుడు చులకనగా చేసేయడం, చులకనగా మాట్లాడడం, మాటకు వాల్యూ ఇవ్వకుండా ఉంటారు. అది చాలా మంది చేస్తారండి, అలా చేస్తారు. కానీ అటువైపు వ్యక్తి ఎంత ఫీల్ అవుతాడు, మనం ఎందుకు ఇప్పుడు కాదండి, మీకు నేనంటే చాలా ఇష్టం, నేనే మిమ్మల్ని తప్పు పడితే మీరు ఫీల్ అవుతారా అవరా? నిజంగా నాకు నచ్చని పాయింట్లు ఏమిటో నేను కరెక్ట్ చేయడానికి చెప్పాలి. అది ఫ్రెండ్షిప్ కానీ, ఇద్దరు భార్యాభర్తలు కానీ, ఇద్దరు ప్రేమికులు కానీ, ఎవరైనా సరే నాలో నీకు నచ్చని ఏమన్నా పాయింట్స్ ఉంటే మీరు ఒక్కరున్నప్పుడు నేను కరెక్ట్ చేయాలి కదా. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తే నలుగురు ఏం చేస్తారంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వరు కదా. కాబట్టి నీ ఎవరైనా పార్ట్నర్స్ కానీ, భార్య కానీ, భర్త కానీ, ఒక ఇద్దరి మధ్యలో ప్రేమికులు కానీ, ఆమెలో కానీ అతనిలో కానీ ఏదైనా తప్పులు ఉంటే, పొరపాట్లు ఉంటే వెళ్ళి ఒక్కర్లను కూర్చోబెట్టి మాట్లాడండి. నలుగురిలో అన్నామంటే ఆ అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఎటువంటి గౌరవం ఎవరు ఇవ్వరు. అయ్యో నువ్వు ఇదా, నాకు తెలియదు, ఇలాగా నువ్వు ఇంతేనా అనేసి మాట్లాడతారు. ఈ మగపిల్లలు కూడా చాలా మంది అమ్మాయిలను అట్లాగే, నీకేం తెలియదు, ఊరు నుంచి వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సిటీలో నీకు ఇంకా తెలియదు, నువ్వు మాట్లాడకు, నీకు తెలియనప్పుడు మాట్లాడకుంటుండని వాళ్ళ గొంతు నొక్కేస్తారనమాట. అలాంటి నిజం అంటే ఒకవేళ కొంతమంది అమాయకమైన అమ్మాయిలు పాపం తెలియక ఏదైనా పొరపాటు మాట్లాడినా కూడా మీరు మళ్ళీ పక్కకి తీసుకెళ్ళి చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నువ్వు నలుగురిలో చులకన చేసేస్తే నువ్వు అవమానించుకున్నట్టు, ఆ అమ్మాయిని నువ్వు అందరి ముందు చులకన చేసినట్టు. కాబట్టి ఏదైనా నచ్చని విషయాలు ఉంటే కంపల్సరీ చెప్పాలండి. అంటే నిజంగా రియల్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే వయసు, మీరు ఏం తప్పు చేసినా కూడా నేను కరెక్ట్ చేయకుండా ఉంటుంది ఫ్రెండ్షిప్ కాదు, చేయాలి కదా. కరెక్ట్ ఎప్పుడు ఎవరికైనా ఎవరిని కరెక్ట్ చేయ అధికారం ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్. ఇఫ్ యు ఆర్ రియల్లీ లైక్ ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, ఒక ట్రూ ఫ్రెండ్షిప్ అంటే తప్పకుండా నేను కరెక్ట్ చేస్తాను. అది కూడా సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రమే, అందరిలో ఉన్నప్పుడు కాదు. ఏదన్నా తను ఏం చెప్పు అంటే నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు అని ఆపేసి, తర్వాత నువ్వు అప్పుడు అడిగావు కదా ఇది సంగతి, కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకు, ఇలాంటి చోట ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోకు, అలా చెప్పడం కూడా చెప్పాల్సిందేనండి. లేకపోతే ఏమవుతుందంటే పాపం నిజంగా కొంతమంది అమాయకమైన ఆడపిల్లలకు తెలియదు ఎక్కడ అంటే ఎటువంటి సందర్భంలో ఏ మాట మాట్లాడాలి, ఎటువంటి సందర్భంలో మనం ఎలా డ్రెస్సింగ్ అవ్వాలని కూడా కొంతమందికి అమ్మాయిలకు తెలియదు. ఎందుకంటే అప్పుడప్పుడే వస్తారు. కాబట్టి తప్పకుండా అబ్బాయిలు కానీ ఎవరైనా ఫ్రెండ్షిప్లో కానీ మనం కరెక్ట్ చేయాలి. నేను నా ఫ్రెండ్ను వేరే వాళ్ళు కోపడుతూ, వేరే వాళ్ళు ఆమె తన గురించి చీటిగా అంటే చులకనగా మాట్లాడుతుంటే, నిజంగా నేను ట్రూ ఫ్రెండ్షిప్లో ఉంటే, నేను ట్రూ ఫ్రెండ్ అయితే నేను తప్పకుండా తీసుకెళ్ళి ఇదేంటి అందరు ఇలా అనుకుంటున్నారు, నువ్వు తప్పు కదా, ఇలా ఎందుకు మాట్లాడావు, ఇలా ఎందుకు చేసావు, ఆ రోజు చెయ్యకు ఇంకొకసారి, నిన్నంటే నాకు చాలా బాధ, నిన్ను ఎవరైనా అంటే నేను ఊరుకోను, కాబట్టి నేను కరెక్ట్ చేస్తున్నానని చెప్పండి. అలా చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే నలుగురిలో చులకన చేస్తే ఎవరి మీద ఎవరికి ఏం ఉండదండి. ఏం చేస్తారంటే ఇంకా మనం ప్రొవోక్ చేస్తున్నట్టు, ఇదిగో ఈ అమ్మాయి అంటే మళ్ళీ నలుగురు కూడా అదే మాట మాట్లాడతారు. కాబట్టి నిన్ను కాదు అని ఎవరైనా వెళ్ళిపోతే పర్వాలేదు, చాలా థ్యాంక్స్, ఈ రోజు నుంచి నేను కొత్తగా బతుకుతాను, చూడు ఒకసారి ఏదన్నా నువ్వేమనుకున్నావు నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అంటే నేనేదో డిప్రెస్ అయిపోయి నేను ఎవరికి కనపడకుండా పోతాను అనుకోకు. అలా కాదు, నాకు నీ నుంచి నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను నా లైఫ్లో. సో నేను ఎలా నా అంతకు నేను బతికేలాగా నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు అనుకొని రాజాలాగా ఇండిపెండెంట్ లాగా బతకండి. ఎవరు ఈ ప్రపంచంలో ఎవరి కోసం బతకరండి, అందరు మనమంతా ఒక్కరే, ఆ ఒక్కరితోనే మనము చేయాలి. సరే నీ లెవెల్లో నువ్వు ట్రై చేసావు, అన్ని చెప్పావు, ప్రేమించమన్నావు, వద్దన్నాడు, వెళ్ళిపో పక్కకి, అంతేగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.